ఈ మధ్య కాలంలో అందరినీ కంగారు పెట్టేసిన సంఘటన ఏది అంటే మనందరం టక్కున మాట్లాడుకుంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ అతడు చదువుతున్న సింగపూర్ లోని సమ్మర్ క్యాంప్ స్కూల్ అయిన టొమాటో కుకింగ్ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఆ ఫైర్ యాక్సిడెంట్ లో మార్క్ శంకర్ కి కూడా చేతికి కాళ్ళకి గాయాలు అయ్యాయి, హాస్పిటల్ పాలు అయ్యాడు అన్న వార్త అందరినీ కంగారు పెట్టేసింది. మరి ఆ సంఘటన జరిగిన నేపథ్యంలో సరిగ్గా అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండడం, ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పల్లెటూరు గ్రామాలని పర్యటిస్తూ అక్కడ ప్రజల యోగక్షేమాల గురించి, వాళ్ళ సమస్యల గురించి తెలుసుకుంటున్న నేపథ్యం. ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో అది సోషల్ మీడియాల ద్వారా, ప్రింట్ మీడియాల ద్వారా, నేషనల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవ్వడం. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పర్యటనను ముగించుకొని తన కొడుకు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి సింగపూర్ వెళ్లారు. మరి ఇదిలా ఉంటే సింగపూర్ వెళ్లిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటి, అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అన్న వివరాలను కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోలీసు అధికారులని అడిగి తెలుసుకోవడం మాత్రమే కాదు, అక్కడ ఉన్న వాళ్లతో కూడా మాట్లాడారట. అయితే ఆ సంఘటన జరిగినప్పుడు స్వయాన ఆ పక్కనే ఉన్న బిల్డింగ్ లోని కొంతమంది కన్స్ట్రక్షన్ వర్కర్లు బిల్డింగ్ లోంచి మంటలు, పొగలు, పైగా పిల్లల అరుపులు వినపడి ఏమాత్రం ఆలోచించకుండా హుటాహుటిన వాళ్ళ ప్రాణాలకు తెగించి మరీ లోపలికి వెళ్లి పిల్లలందరినీ కాపాడగలిగారు. సరిగ్గా అలా కాపాడగలిగిన పిల్లల్లో ఒకరే మన పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్. అలా ఆ సమయానికి ఆ పక్కనే ఉన్న కన్స్ట్రక్షన్ వర్కర్ తన ప్రాణాలకు తెగించి పక్కన ఉన్న నిచ్చెన వేసుకొని లోపలికి వెళ్లి చాలా మంది పిల్లలని కాపాడి క్షేమంగా హాస్పిటల్లో జాయిన్ చేయడం వల్లనే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు కూడా స్వల్ప గాయాలతో క్షేమంగా తిరిగి ఇంటికి రావడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే అక్కడ జరిగిన సంఘటన గురించి తెలుసుకోవడం, పైగా తన కొడుకు ఆరోగ్య పరిస్థితి కూడా చూసుకుంటూ తన కొడుకుని కాపాడిన వ్యక్తి ఎవరో తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇక సింగపూర్ వెళ్లిన వెంటనే హుటాహుటిన పవన్ కళ్యాణ్ గారు కేకే హాస్పిటల్ కి వెళ్లడం, తన కొడుకు ఎలా ఉన్నాడో చూడటం మాత్రమే కాదు, అలా హాస్పిటల్ బెడ్ మీద ముఖ్యంగా బ్రాంకియోస్కోపీ చేయించుకుంటూ ఆక్సిజన్ తో కనిపించిన తన కొడుకును చూసి ఆయన ఎమోషనల్ అయ్యారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు వయసు కేవలం 7 ఏళ్లు. చాలా ప్రమాదం నుండి తన కొడుకు క్షేమంగా బయటపడటంతో ఆయన చాలా ఎమోషనల్ అయ్యారట. అంతేకాదు అన్నా లెజినోవాతో కూడా మాట్లాడడం, పక్కనే ఉన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుసుకున్నారట. ఇక ఆ తర్వాత ఆ టొమాటో కుకింగ్ స్కూల్ కి వెళ్లడం, అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడినప్పుడు అసలు సంఘటన ఎలా జరిగింది, పిల్లల్ని ఎవరు కాపాడారు అంటే అక్కడ వాళ్ళిచ్చిన సమాచారం ప్రకారం పక్కనే కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్న కొంతమంది వ్యక్తులు పిల్లలందరినీ కాపాడారట. అయితే ఓ వ్యక్తి మాత్రం తన ప్రాణాలకు తెగించి పక్కనే ఉన్న నిచ్చెన వేసుకొని లోపలికి వెళ్లి పిల్లలందరినీ కాపాడి క్షేమంగా హాస్పిటల్లో చేర్చాడు అని తెలుసుకుని స్వయంగా ఆ వ్యక్తి పేరేంటో తెలుసుకొని అతడితో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు అతడికి కృతజ్ఞతలు తెలియజేశారు. పైగా తన కొడుకు ఈ రోజు క్షేమంగా ఉన్నాడు అంటే అతడు ప్రాణాలకు తెగించి కాపాడటం వల్లే తన కొడుకు తనకి దక్కాడు అంటూ అతడి గురించి మాట్లాడడం మాత్రమే కాదు, ఎలాంటి సహాయం కావాలన్నా తాను ఉన్నానని మర్చిపోవద్దు అంటూ పవన్ కళ్యాణ్ గారు అతడికి ధైర్యాన్ని కూడా ఇచ్చారట. నిజానికి ఆ వ్యక్తి బంగ్లాదేశ్ కి చెందిన వ్యక్తి. ఉద్యోగం కోసం సింగపూర్ కు వచ్చి దాదాపు కొన్నేళ్ల పాటు కన్స్ట్రక్షన్ వర్కర్ లో డైలీ వర్కర్ గా పనిచేస్తున్నాడట. అలా అతడితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం మాత్రమే కాదు, ఎలాంటి సహాయం కావాలన్నా తానున్నాను అంటూ భరోసా కూడా ఇవ్వడం జరిగింది. మరోపక్క ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో రకరకాల విషయాలు కూడా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఆయన సదుద్దేశంతో ఎన్నో కార్యకలాపాలను, పైగా ఎంతో మంది కష్టాల్లో ఉంటే స్వయంగా ఆయనే సొంత డబ్బులతో ఎన్నో లక్షల విరాళాలు అందించి ఎందరో జీవితాలని నిలబెట్టగలిగారు. కాబట్టే ఆ రోజు ఆయన చేసిన సహాయం, ఆయన ఒకప్పుడు చెప్పినట్లుగా కర్మ సిద్ధాంతం అన్నట్టు మనం ఏం చేస్తే తిరిగి మనకి అదే వస్తుంది అని ఆయన గట్టిగా నమ్ముతాను అంటూ ఆయనే చెప్పిన నేపథ్యంలోనే అలా ఆయన మంచి చేశాడు. కాబట్టే ఎవరో ముక్కు మొహం తెలియని ఓ వ్యక్తి తన కొడుకుని కాపాడగలిగాడు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని గట్టిగా నమ్మారట. స్వయంగా ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితులతో కూడా పంచుకోవడం జరిగిందట. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి కొడుకు తీవ్రమైన గాయాలతో హాస్పిటల్ పాలు అయ్యాడు అంటూ వచ్చిన సంఘటన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వైరల్ అవుతున్న నేపథ్యంలోనే తన కొడుకును కాపాడిన వ్యక్తి ఎవరో తెలుసుకొని పవన్ కళ్యాణ్ ఏం చేశాడో తెలుసా అంటూ వచ్చిన ఈ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.